హాయ్ గైస్, అందరూ గుడ్ మార్నింగ్. చాలా మంది అయితే వీడియోస్ ఆల్రెడీ పాత్ర వీడియో పెట్టాను. ఇదిగో చాలా వర్షానికి అన్ని మొత్తానికి తట్టుకున్నది అనమాట. అంటే మన పాత్ర వేస్తే వాటర్, ఇంకోటి వాటర్ వెళ్ళదా, నెక్స్ట్ ఎలగలు తినవా అని, వర్షం వస్తే మరి తడిసిపోదా అని. సో గైస్, ఈ రోజు మీ డౌట్ అయితే మొత్తం క్లియర్ అయిపోద్ది. చూస్తున్నారు కదా, చేస్తున్నాం ఈ రోజు పాత్ర. చూస్తున్నారు కదా, మొత్తం ఏం తడేం లేదు. చాలా చూసారు కదా, ఈ మధ్యన చాలా అంటే చాలా వర్షం వచ్చింది. చాలా వర్షం వచ్చినా సరే ఏం కాలేదన్నమాట. ఇప్పుడు అయితే పూర్తిగా చూడండి. ఇదైతే ఈ వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి తప్ప. ఫ్రెండ్స్, ఈ పాత్ర వీడియో నేను అప్లోడ్ చేసిన తర్వాత 2 మిలియన్ వ్యూస్ అయితే వచ్చాయి. అలాగే చాలా మందికి అయితే డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీ డౌట్ అండ్ క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. ముందుగా అయితే మట్టి అయితే తీస్తాము. మట్టి తీసిన తర్వాత మనకి గడ్డి ఉంది కదండి, గడ్డి తీసిన తర్వాత మనకి వెయిట్ కనిపిస్తుంది చూడండి, అది ప్లాస్టిక్ గోనె సంచులు అనమాట. ఈ ప్లాస్టిక్ గోనె సంచులు తీసిన తర్వాత మనకి ధాన్యం బాగుందా లేదా అనేది మనకి తెలుస్తుంది. ఎందుకంటే నాకు తెలియదు. మేము ధాన్యం పాత్ర వేసి 6 నెలలు అవుతుంది. 6 నెలల తర్వాత మళ్ళీ తీస్తున్నాం కాబట్టి ధాన్యం బాగుందా లేదా అని నాకు తెలియదు. కానీ మనకి ఇక్కడ వెయిట్ కనిపిస్తున్నాయి చూడండి. ఈ వెయిట్ ఏంటంటే నేల లోపల మన పాత్రపై వేయడం వల్ల బూజులాగా పట్టేసింది అనమాట. అంటే గాలి తగలక ఇలాగా వెయిట్గా ఉందన్నమాట. కానీ మనకి ధాన్యం అయితే ఏం పర్వాలేదండి, బాగానే ఉంది. ధాన్యం బాగుంది కాబట్టి మనమైతే ఈ ధాన్యం ఏంటంటే తిండికి అనమాట, తిండికి లేదా విత్తనాలకి. ఇదైతే ఈ ధాన్యం పేరు అయితే శ్రీహరి రైస్ అనమాట. ఇది తిండికి అయితే బాగుంటుంది అనమాట. సో మేమైతే ఇప్పుడైతే మిల్లుకి తీసుకెళ్తాం. కానీ ప్రతి మన పాత్ర వేసేటప్పుడు, నెల లోపల మన పాత్ర వేసేటప్పుడు మాత్రం 7 లేదా 8 నెలల వరకే మాత్రం నిల్వ ఉంచగలం. లేదంటే 6 నెలల వరకు, లేదంటే ఎక్కువ సంవత్సరం అంటే 1 ఇయర్ వరకు ఉంచితే కానీ ధాన్యం అయితే పోద్ది అనమాట. చూస్తున్నారు కదా, కింద భాగాలు కూడా ఏం కాలేదన్నమాట. ఏంటంటే మనము వర్షం నుండి కానీ, ఎలుకల నుండి కానీ, చెదల నుండి కానీ మొత్తానికి ఏం కాలేదన్నమాట. ఎందుకంటే మనం ప్లాస్టిక్ గోనె సంచులు వేయడం వల్ల అది ఏం కాలేదండి. నీరు కూడా చేరలేదు లోపల. చూస్తున్నారు కదా, కింద భాగానికి కూడా ఏం కాలేదు. మనకైతే ధాన్యం అయితే బాగుంది. ఇలాగే నా వీడియోస్ అందరూ సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. కష్టపడి అయితే వీడియో అయితే తీసాను. మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తారైతే అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఎలాగైతే తీసాము అలాగే తీసిన తర్వాత మట్టి మొత్తం మళ్ళీ వేసేస్తామన్నమాట. ఈ గడ్డి మొత్తం తీసిన తర్వాత మట్టి ఎలాగున్నది అలాగా పెట్టేస్తాను అనమాట. ఇంతటితో ఈ వీడియో అయితే సమాప్తం అండి. మీకు ఈ వీడియో చాలామందికి అర్థమైంది అనుకుంటున్నా. అలాగే ఈ వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా ఫ్రెండ్స్.